హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకతీయ యూనివర్సిటీ వారికి అప్డేట్ అండి. ప్రజెంట్ మొన్న 25th మీటింగ్ జరిగింది కదా, ఎగ్జామ్ రీషెడ్యూల్ చేస్తామని మాట్లాడి ఇప్పటి వరకు ఎలాంటి మాటలు అనేవి జరగలేదన్నమాట. అసలు ఎందుకు ఇవి పోస్ట్పోన్ చేస్తున్నాయి అంటే 4 ఇయర్స్ నుండి లేదా 5 ఇయర్స్ నుండి 2022 నుండి 2025 వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ చెల్లించలేదు. ఎంత అనుకుంటున్నారు? అప్పటి నుండి 650 కోట్లు అనేది ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది చెల్లించాలి. కనీసం ఒక 200 కోట్లైనా చెల్లించాలి అని మన కేయూ వాళ్ళు అంటున్నారు. సో దానికోసం ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేశారు. అంతేకాకుండా ప్రజెంట్ పాలమూరు యూనివర్సిటీ వాళ్ళు 6th నుండి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో మనకు కూడా కేయూ వాళ్ళకు కూడా కేయూ కానీ ఎంజీయూ కానీ ఇంకా ఏ యూనివర్సిటీస్కి ఇంకా పోస్ట్పోన్ చేశారో వాటన్నిటికీ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే కానీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయరు అన్నట్టు మాట్లాడుతున్నారు. మనమైతే ఈ 6th వరకు వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఒక పాలమూరు యూనివర్సిటీ ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో మనం కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు అనేది ఇప్పటి వరకు ఎలాంటి మీటింగ్ అనేది కూడా జరగలేదు యూనివర్సిటీలో, అంతే కాలేజీలో కూడా. ఇప్పటి వరకు చాలా కాలేజెస్ యూనివర్సిటీకి ఫీజు పే చేయలేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ప్రైవేట్ కాలేజెస్ని నడిపేయడం అనేది కుదరదు. కాబట్టి వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంట. అంతేకాకుండా ఈ రియంబర్స్మెంట్ వచ్చే వరకు లేదా ఈ 6th వరకు మనం చూడాలి. లేదంటే మొన్న రీసెంట్గా సెలవులు వచ్చాయి May 31 వరకు అని అన్నారు కదా. ఎవరికి అంటే గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్కి ఉంటాయి చూసారా, వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కొంతమందికి కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది కదా, హాలిడేస్ ఇస్తారు, ఎండలు ఎక్కువ ఉన్నాయి అని అన్నారు కదా. అది ఎవరికి వర్తిస్తుంది అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి చూసారా, వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు కేయూ ఈ 6th వరకు డెసిషన్ తీసుకోలేదు అంటే మీకు కూడా అది వర్తిస్తుంది. ఇన్ కేసు ఇప్పుడు 6th నుండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు అంటే జూన్లో కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంచండి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్స్ అనేవి ఇస్తాయి. సడన్ అప్డేట్స్, సడన్ రిజల్ట్ లింక్ అనేది కేయూ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎవరో చెప్పారని కాదు, మీరు ఫైనల్ ఇయర్ కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అది కేయూనే. సో ఎలాంటి అప్డేట్ ఇవ్వాలన్నా కేయూ నుంచి రావాల్సిందే. ఇప్పటివరకు అయితే ప్రెస్ నోట్ కానీ ఏమీ రిలీజ్ చేయలేదు, అంతా మనకి న్యూస్లోనే తెలుస్తుంది. సో ఈ 2-3 డేస్ అయితే వెయిట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతే మన మెంబర్షిప్లో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనైతే మీకు వీడియో రూపంలో అందించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయి అనేది కూడా అప్డేట్ లేదు. రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది రావడానికి మినిమం 2 months పడుతుంది. ఈ ఎగ్జామ్స్ పెట్టేటట్లేదు, అవి వచ్చేటట్లేదు. ఏది ఎప్పుడు రిజల్ట్ వచ్చినా లేదా ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చినా మీకైతే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో చివరిగా ఇదండి వీడియో అనేది.